హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. చాలమ్మా, థ్యాంక్ యూ. చదవబడినటువంటి లేఖన భాగము దేవుడు మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెట్టాలి. అది ఇక్కడ రాయబడిన మాట. కూడి ఉన్న దేవుని బిడ్డలారా, మనము పాపమును విడిచిపెట్టాలి, భారమును విడిచిపెట్టాలి. అవి మనతో పాటు మోసుకుంటూ వెళ్ళకూడదు. మత్తయి సువార్తలు అనుకుంటాను ఒక మాట రాయబడుతుంది, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని. భారము మోసుకునే వారందరూ ప్రభు దగ్గరకు వస్తే ఆ భారము తేలికగా మారుతుందని చెప్తాడు, విశ్రాంతి కలుగుతుందని చెప్తాడు. ఈరోజు నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్న పాఠం, దానికి పెట్టిన పేరు పరుగు. చెప్పండి అందరూ, పరుగు. ఇది అల్లు అర్జున్ నటించిన పేరు పరుగు కాదు, స్తోత్రం. ఏ పరుగు అది? దేవుని కొరకైనటువంటి పరుగు. అది ఎలా పరిగెట్టాలి? భారమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి మన పందెపు రంగములో ఓపికతో పరిగెట్టాలి. అది విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. పరిగెత్తేవారు కూడా ఎలా పరిగెత్తాలంటే, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడు యేసు. కాబట్టి యేసును చూచుచూ పరిగెట్టాలి. ఈరోజు మీ ముందు బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎలా పరిగెట్టారు? 2 విషయాలు. ఒకటి, గురి కలిగి పరిగెట్టారు. 1. 2, గురి లేకుండా పరిగెట్టారు. అందులో 4, ఇందులో 4 చెప్పుకుని ముగించుకుందాం. ప్రైజ్ లార్డ్. మొదటిగా గురి లేకుండా పరిగెట్టిన వాళ్ళు. చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఒక ప్రవక్త కనబడతాడు. ఆ ప్రవక్త పేరు బిలాము. ఏమండి, ఆ ప్రవక్త పేరేంటి చెప్పండి? బిలాము. బిలాము 22వ అధ్యాయంలో మనకు కనబడతాడు. సరే, నేను వివరణ ఇస్తాను. ఆ అధ్యాయం అంతా చదివే టైం మనకు లేదు కాబట్టి క్లుప్తంగా చిన్న వివరణ. బిలాము ప్రవక్త. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, బిలాము ప్రవక్తే కానీ బిలాము బహుమానము కొరకు పరిగెట్టాడు. బిలాము బహుమానం కొరకు పరిగెట్టి దైవ దర్శనమును కోల్పోయాడు. అర్థమైందండి? దేని కొరకు పరిగెట్టాడండి? బహుమానం పొందాలని పరిగెట్టాడు. ఏంటి యహలోక సంబంధమైన
బహుమానాలు మనకు ప్రయోజనకరంగా ఉండవు. మన కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండాలి అంటే, మన వ్యక్తిగత జీవితానికి ప్రయోజనకరంగా ఉండాలంటే మనం ఎందుకు పరిగెడుతున్నాము అనేది మనం తెలుసుకో. మన పరుగు ఎందుకు పరిగెడుతున్నామనేది మనం తెలుసుకుని పరిగెట్టాలి. కొంతమంది పరిగెడతారు, అర్థం ఉండదు. ఎందుకు పరిగెడతారో తెలియదు, దేనిని సంపాదించడానికి పరిగెడతారో తెలియదు. ఇక్కడ ఉన్న బిలాము దేవుని బిడ్డలారా దైవ దర్శనాన్ని కోల్పోయాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలీలను శపించుటకు బాలాకు దగ్గర లంచం తీసుకుని గాడిద మీద వెళ్తున్నాడు. ఇశ్రాయేలీలను శపించడానికి లంచం తీసుకున్నాడు. యహలోకమైన సంపద, యహలోకమైన ధనం, యహలోకమైన డబ్బు, యహలోకమందు ఉన్నటువంటి ఆస్తులు వైపే అతని పరుగుంది తప్ప దైవ దర్శనం మీద లేదు. దైవ దర్శనాన్ని పొందాలి ఆయన. చూడండి, మీకు క్లియర్గా అర్థమవడానికి ఇంకొక రెఫరెన్స్ తెలియచేస్తాను. గాడిద నోరు విప్పి మనుషుడు మాట్లాడినట్టు మాట్లాడింది అంటాడు సంఖ్యాకాండంలో, లేదా 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ 2వ అధ్యాయం 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరూపంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. ఇప్పుడు వినండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మీకు అర్థమైపోయింది కదా, ఈ పేతురు పత్రికలో చదివిన మాట మీకు అర్థమైపోయింది కదా ఆటోమేటిక్గా. ఏమన్నాడు, ఏం చెప్తున్నాడు అంటే, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. కొంతమంది దుర్నీతిని ప్రేమిస్తారు, నీతిని ప్రేమించరు, యథార్థతను ప్రేమించరు. ఇక్కడ బిలాం ఏం చేశాడంటే దుర్నీతిని ప్రేమించాడని రాయబడుతుంది. దుర్నీతిని ప్రేమించి తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడ్డాడట. ఎలాగో తెలుసా? గార్ధబము మానవ స్వరంతో మాట్లాడిందంట. గాడిద మాట్లాడిందండి. ఎవరితో? బిలాముతో. మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తున్నాను వినండి. ఈయన ప్రవక్త, ఈయన దైవజనుడు, ఈయన దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఉన్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడతాడు, ఆయన ప్రజలతో మాట్లాడతాడు. అలాంటి ఒక ప్రత్యేకమైన విధానంలో ఉన్నటువంటి బిలాము కేవలము దుర్నీతి వలన, ఇహలోకమైన సంపద వలన, లంచము తీసుకొనుట వలన అతని జీవితము కాస్త ఏమైపోయింది అని అంటే, గాడిద చేత బుద్ధి చెప్పించుకోవలసిన పరిస్థితి వచ్చింది. గాడిదే మానవ స్వరంతో మాట్లాడింది. ఎవరితో? బిలాముతో. అంటే అమ్మా, గురి లేని పరుగే కదా. అతనికి ఏ గురి లేదు, దైవ దర్శనమును పొందాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందాలి, దేవుడిచ్చే అద్భుతాలు అనుభవించాలి, దేవుడు ఏదైతే నాకు ఇవ్వాలనుకుంటున్నాడో దాన్ని నేను అనుభవించాలి. ఆ గురి లేదు.
ఏముంది ఈయనకి? లంచం, అవినీతి, దుర్నీతి. పరిగెడుతూ ఉన్నాడు, గురి లేని పరుగు. అమ్మ, నేను మిమ్మల్ని అడుగుతున్నాను వాక్యం ద్వారా, మీరు పరిగెడుతున్నారు కదా, గురుందా? మీరు గురి పెట్టుకున్నారా? ప్రారంభంలో చదివాం, నేను గురి వద్దకే పరిగెడుచున్నాను, పందెమందు ఓపికతో పరిగెడుచున్నాను, సులువుగా చిక్కులు పెట్టి పాపము ప్రతి భారము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ పరిగెట్టండి. ఎందుకు యేసు వైపు చూస్తూ పరిగెట్టాలి? ఆయన విశ్వాసమునకు కర్త. ఎందుకు యేసు వైపు చూచుచూ పరిగెత్తాలి? మనకు నిత్య జీవం అనుగ్రహించేవాడు ఆయనే. ఎందుకు యేసు వైపు చూచుచూ మనం పరిగెత్తాలి? మనకు సమాధానం ఇచ్చేవాడు ఆయనే. ఎందుకు యేసు వైపు చూచుచూ పరిగెత్తాలి? మన కుటుంబాన్ని చక్కదిద్ది సరి అయిన రీతిలో నడిపించగలిగిన వాడు ఆయనే. అందుకొరకు ఆయనను చూచి పరిగెట్టాలి. మన గురి యేసయ్య ఉండాలి. ఈయన గురి బంగారం, ఈయన గురి డబ్బు, ఈయన గురి లంచం, ఈయన గురి దుర్నీతి. అందుకొరకు దైవ దర్శనాన్ని కోల్పోయాడు. దేవుడు అతనికి ఇవ్వాల్సిన ఆశీర్వాదం అంతా కూడా పోగొట్టుకున్నాడు. గురి లేని పరుగు. బిడ్డలారా, గురి లేని పరుగు పరిగెట్టకండి. అర్థం పర్థం లేని పరుగు పరిగెట్టకండి. మీరు ఎందుకు పరిగెడుతున్నారో మీకు తెలియాలి. అసలు మీరు చర్చికి ఎందుకు వస్తున్నారో మీకు తెలియాలి. దశమ భాగం ఎందుకు ఇస్తున్నారో మీకు తెలియాలి. కృతజ్ఞతలు కూడికలు ఎందుకు ఏర్పాటు చేస్తారో మీకు తెలియాలి. హల్లెలూయా. మందిర అవసరతలు తీర్చడానికి మీ ధనాన్ని ఎందుకు ఇస్తున్నారో మీకు తెలియాలి. మీ పరుగేంటి? కొంతమంది పరిగెడతారండి, ఎందుకు పరిగెడతారో తెలియదు వాళ్ళకి. పరిగెడుతూనే ఉంటారు. అమ్మా, నేను బాప్తిస్మం పొంది ఇగో ఇన్ని సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు నేను పరిగెట్టేది ఎవరి కోసం అని ఒక ప్రశ్న వేసుకుంటే, నేను నా భార్యను సంతోషపెట్టడానిక, నా బిడ్డలను సంతోషపెట్టడానిక, నా బంధువులను సంతోషపెట్టడానిక నా భక్తి, నా యేసయ్యను మెప్పించడానిక భక్తి, నా ముందు ఉంచబడిన పందెపు రంగంలో నేను ఓపికతో పరిగెట్టేది నిత్య జీవాన్ని అనుభవించడానిక? నేను ఎందుకు పరిగెడుతున్నానో నాకు తెలియకుండా పరిగెట్టకూడదు. ఈరోజు ప్రభు మీతో నాతో మాట్లాడుతున్నటువంటి చక్కని మాట ఏంటంటే, అమ్మా, బిలాము పరిగెట్టాడు కానీ దైవ దర్శనం పొందలేకపోయాడు, దాన్ని కోల్పోయాడు. దానికి కారణమే అతని పరుగులో అర్థం పర్థం లేని పరుగు, గురి లేని పరుగు. రెండవ వ్యక్తిని చూపిస్తాను. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. మీకు చాలా అర్థమయ్యే రీతిలో క్లుప్తంగానే మీతో చెప్తున్నాను. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 5వ అధ్యాయము 20వ వచన భాగం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయెను గాని, యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి అతనిని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందుననుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా, నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో
2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయుమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాన్, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనిమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. ఏంటంటే దేవుని బిడ్డలారా, గెహాజీ కూడా పరిగెడుతున్నాడు. ఇక్కడ గమనించారా మీరు? తన వెనక పరిగెట్టుచూ వచ్చుచున్న వాణిని చూచి ఆగి అని రాశాడు కదండి. అంటే నయమాను వెనకాల ఎవరు పరిగెడుతున్నారు? గెహాజీ. గుర్తుపెట్టుకోండి, గెహాజీ పరిగెడుతున్నాడు. మీరు ఇక్కడ చిన్న గమనించాల్సింది ఏంటంటే, గెహాజీ ఎందుకు నయమాను వెంట పరిగెడుతున్నాడో తెలియాలి కదా మీకు. ఎందుకు పరిగెడుతున్నాడు తెలుసా అండి? నయమానుకి కుష్టి రోగం వచ్చింది తెలుసు మనకి. ఆ ఇంటిలో పనిచేస్తున్న అమ్మాయి, ఒక గొప్ప దైవజనుడు ఉన్నారు ఎలీషా, ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయని సాక్ష్యం చెప్పింది ఆమె ఇంట్లో అమ్మాయి, చిన్నది. అందుకొరకు ఆయన ఏం చేశాడు? ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా గారు ఏం చెప్పారు? యోర్దాను నదిలో 7 మార్లు ములగమని అన్నాడు. వెళ్ళి 7 మార్లు అతను 1 సారి 2 3 4 5 ఎన్నిసార్లు ములిగినా స్వస్థత రావడం లేదు. విసుక్కుంటున్నాడు. మా ఊర్లో నదులు లేవా? సముద్రాలు లేవా? ఏమంటే కాలువలు లేవా? మా ఊర్లో నేను స్నానం చేయలేనా? ఇక్కడికే వెళ్ళమన్నాడు ఏంటని బాధపడ్డాడు. ఇదంతా మనకు తెలిసింది. అయ్యా నేను ఏమిమ్మని అడిగాడు? మిమ్మల్ని ఏం చేయమని చెప్పాడు? ఏమి మునుగు. 7వ మారు నయమాను మునిగి నిలవబడినప్పుడు, లేచినప్పుడు నయమాను యొక్క దేహము పసిపిల్ల దేహం వలె మారిందని రాశా. కుష్టి రోగం ఏమైపోయింది? విడుదల. కుష్టి రోగం పోయింది. నయమాను యొక్క దేహం, శరీరం ఎలా మారిపోయిందంటేనండి, పసిపిల్ల దేహం వలె మారిపోయింది. అలా మారిపోయిన తర్వాత సర్వసాధారణంగా స్వస్థత పొందుకున్న తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు కానుకలు ఇచ్చి వెళ్తారు. అలాగే ఎలీషాకు కానుక ఇవ్వబోయాడు. ఎవరు? నయమాను. కానుక ఇవ్వబోతుంటే ఎలీషా గారు ఆ కానుక తీసుకోలేదు. మీకు ఇంక క్లియర్గా చెప్తున్నాను అంతే, ఓపెన్గా. ఏమండి? ఎలీషా పాస్టర్ గారు, ప్రవక్త గారు కానుక తీసుకోలేదు. వెళ్ళిపోతున్నారు. నయమాను వెనకాల గెహాజీ పరిగెట్టుకుంటా వెళ్తున్నాడు. ఏంటి ఇలా పరిగెట్టుకోతున్నాడు చూసేసరికి గెహాజీ. ఇంతకీ గెహాజీ ఎవరు? ఎలీషా దగ్గర సేవకుడు, ఎలీషా దగ్గర పనివాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలీషా గారే వద్దన్నప్పుడు గెహాజీ ఏం చేయాలి? వద్దనాలి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను వినండి. మన అయ్యగారు, ఆత్మీయ తండ్రి గారు పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు ఈ తాలిబొట్లు అనేవి నేను కట్టించను అని చెప్పి ఆఫ్ చేసేసారు, కట్టించట్లేదు. ఇప్పుడు మేము అక్కడున్న వాళ్ళు సరే ఆయన కట్టించకపోతే మేము కట్టించేద్దాం, మేము కట్టించామనుకోండి, అది తప్పుడు మార్గమా సరి అయిన మార్గమా? ఎందుకు అలా చెప్పగలుగుతారు అంటే, ఆయన పర్యవేక్షణలో ఆయనతో పాటు పరిచర్య చేస్తున్నాము కాబట్టి నాయకులుగా ఆయన ఏం చెప్పారో కిందున్న మేము అలా చెయ్యకపోతే అది మాట వినే స్వభావం కాదు. అందుకు తప్పకుండా ఆయన వద్దు అని అన్నప్పుడు మేము కూడా వద్దనే అన్న. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, యజమానుడు కాదు, ప్రవక్త వద్దు అని దాన్ని అవాయిడ్ చేసినప్పుడు
గెహాజీకి ఏం కర్మ చెప్పండి? డబ్బును ఆశించి, వెండి బంగారములను ఆశించి ఎలీషా గారు చెప్పిన వెనకాలే పరిగెట్టుకెళ్ళాడు. ఈ పరుగు గురి కలిగిన పరుగా, గురి లేని పరుగా? మీరు చెప్పండి. గురి లేని పరుగు. ఆయనకు గురి లేదు. ఏ గురి లేదు చెప్తాను వినండి. ఏ గురి ఉండాలో తెలుసా? ఏలియాతో ఉన్న ఎలీషా, వారు ప్రవక్తలు కదా. ఏలియా గారు చాలా అద్భుతమైన ప్రవక్త, గొప్ప ప్రవక్త. ఒక్క మాట చెప్తాను ఏలియా గారి కోసం. ఏలియా గారు ఒకరోజు బయలు దేవతలను ఆరాధించే ప్రవక్తల దగ్గర ఈయన కూర్చుని నిలవబడి ఒక పందెం వేశారు. ఎవరు నిజమైన దేవుడు, ఎవరు నిజమైన రక్షకుడు తేల్చుకుందామని. అప్పుడు ఒక గంధకములో ఎద్దును పెట్టారు, ముక్కలుగా కట్ చేశారు, దాని నిండా నీళ్ళు వేశారు. 400 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు అక్కడ. 400 బయలు ప్రవక్తలు. ఏలియా ఒక్కడే దేవుని పక్షాన నిలబడ్డాడు. 400 మంది బయలు పక్షాన నిలబడ్డారు. ఉదయం అయ్యింది, మధ్యాహ్నం అయ్యింది, ఏమండి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆకాశం నుండి అగ్ని రావట్లేదు, అక్కడ గంధకములో ఉన్న ఎద్దును దహించట్లేదు. దేవుని బిడ్డలారా, ఏలియా సమయం వచ్చిన తర్వాత ఏలియా ఇలా అన్నాడు, పరలోకమందున్న తండ్రి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి, హల్లెలూయా, ముందు ఒక విధానంలో ఉంది అక్కడ గంధకంలో ఉన్న ఎద్దు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు మరింత రెట్టింపు నీళ్ళు వేశారు అక్కడ ఆ గంధకములో. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకేసారి ఆకాశం అందున్న దేవుడు, నీవు తప్ప ఇంకా భూమి మీద ఎవరు లేరు, నీవు నిజమైన దేవుడు అని ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో, ఏలియా ప్రార్థనకు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ గంధకములో ఉన్నటువంటి ఆ ఎద్దును దహించింది. అలాంటి గొప్ప ప్రవక్త ఏలియా. అలాంటి ఏలియా వెంబడి వెళ్తున్న ఎలీషా కూడా ఏలియా కంటే గొప్ప కార్యాలే చేశాడు. ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీషా మీదకి రెట్టింపు వచ్చింది. కారణం చెప్పనా? ఎలీషా గురి కలిగి ఉన్నాడు. ఏంటి ఆ గురి తెలుసా? ఏలియా ఏ మార్గంలో నడిచాడో, ఏలియా ఏ ప్రవచనాలు చెప్పాడో, లేకపోతే ఏలియా ఏ భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడో, ఏ యథార్థమైన జీవితాన్ని కలిగి ఉన్నాడో, ఏ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడో, ముఖ్యముగా ఏ అభిషేకాన్ని కలిగి ఉన్నాడో, ఆ అభిషేకమును నేను కూడా పొందాలి, అలాంటి కార్యాలు నేను కూడా చెయ్యాలి అని ఒక గురితో ఏలియాతో తిరిగినటువంటి ఎలీషా గొప్ప ప్రవక్త అయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు మరి గెహాజీ కూడా అలాగే అవ్వాలి. గెహాజీ కూడా అలాగే అవ్వాలి. ఎందుకంటే అండి, ఎవరితోనన్నా తిరిగామనుకోండి, వాళ్ళ బుద్ధులు మనకు రావాలి. వాళ్ళు నడిచే చెడ్డ బుద్ధులు కాదండి, మంచి బుద్ధులు. హల్లెలూయా. ఎవరు కూడా అయినా తిరిగినప్పుడు, ఒక పాస్టర్ గారు కూడానో, దైవజనుడు కూడానో, లేకపోతే ఒక టీచర్ కూడానో, లేకపోతే సువార్థికుడు కూడా, మీరు ఎవరితో తిరిగినా వాళ్ళు ఏ భక్తిలో ఉన్నారు, ఏ విశ్వాసంలో ఉన్నారు, ఏ దేవుణ్ణి కలిగి ఉన్నారు, ఏ ఆత్మ వారిలో పనిచేస్తుంది, ఆ ఆత్మలోనికి రావాలి మిగతా వారు. కానీ గెహాజీకి ఎందుకండి తప్పుడు ఆలోచన వచ్చింది నాకు అర్థం కాదు. అంటే గెహాజీ పరిగెడుతున్నాడు కానీ దేవుని బిడ్డలారా, గురి లేని పరుగు, గురి లేని పరుగు. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, మీరు పరిగెడుతున్నారు కదా, ఎందుకు పరిగెడుతున్నారో మీకైనా తెలుసా? ఆ పరుగుకు అర్థం ఉందా? ఆ పరుగు ఎక్కడికి పరిగెడుతున్నారో తెలుసా? ఏ జీవ కిరీటాన్ని పొందడానికో తెలుసా? ఏ అక్షయ కిరీటాన్ని పొందడానికో తెలుసా? దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత, ప్రభు దగ్గరికి వెళ్ళి నిత్య జీవంకి వెళ్ళిన తర్వాత యేసయ్య వడిలో కూర్చోడానికేనా ఆ పరుగు? నీవెందుకు పరిగెడుతున్నావు? గెహాజీ పరుగుకు గురి లేదు.
గెహాజీ పరుగుకు గురి లేదు. ఏలియా, ఎలీషా, తర్వాత గెహాజీ, తర్వాత మరొకరు, తరాలు వెంబడి తరాలు దైవజనుల దగ్గర వర్క్ చేస్తున్నవారు, సేవ చేస్తున్నవారు, పరిచర్య చేస్తున్నవారు అందరూ అట్టి అభిషేకపు వాతావరణంలోనికి రావాలి. అలాంటి రావాల్సిన గెహాజీ, నయమానుకు కుష్ఠరోగం పోయింది, కానీ నయమాను కుష్ఠరోగం గెహాజీకి షిఫ్ట్ అయ్యింది. ఎంత భయంకరమైనటువంటి బాధ ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి. కుష్ఠరోగం ఎంత బాధ అండి. పూర్వపు దినాల్లో కుష్ఠరోగం వస్తే ప్లేటు వేరే, గ్లాసు వేరే, దుప్పటి వేరే, టవల్ వేరే, మంచము వేరే, వాళ్ళ ఇంట్లో కూడా ఉండనిచ్చేవారు కాదు పూర్వమాట. నాకు తెలీదు, పెద్దలు చెప్తే విన్నాను. పూర్వం బైబిల్లో కూడా చెప్తా ఉంది, పూర్వం ఊరు వెలుపల ఉంచేవారట. ఎవరిని? కుష్ఠరోగుల్ని. ఎందుకంటే మళ్ళీ ఆ రోగం ఆ ఇంటికి కానీ ఆ ప్రాంతానికి కానీ అంటుకోకుండా, ఆ వ్యాధి అంటుకోకుండా వచ్చినటువంటి వీళ్ళను వేరుపరిచి వేరొక ప్రాంతంలో పెట్టేవారట. రసి కారుతా ఉండేదట, రక్తము కారుతా ఉండేదట, గాయాలు, పుండ్లు, హల్లెలూయా, అటువంటి పరిస్థితి. ఎందుకండి అంత బాధ గెహాజీకి అంటే తాత్కాలికమైనటువంటి ధనం కోసం పరిగెత్తి. దైవజనుడు వద్దన్నాడు కదండి, నాకు వద్దని ఆయన వెళ్ళిపోయాడు కదండి. అంటే ఎలీషాకు గుర్రు ఉంది, గెహాజీకి గుర్రు లేదు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పైన ఉన్న నాయకులు ఏదైతే వద్దు అన్నారో కింద ఉన్న వాళ్ళు అది వద్దు అనే చెప్పాలి. అది ఆశీర్వాదం తీసుకొస్తుంది. ఆమెన్, హల్లెలూయా. పాస్టర్ గారు ఏ డాక్ట్రిన్ బోధిస్తున్నారో సంఘానికి అది వాస్తవమా అవాస్తవమా ఎరిగి ఆ డాక్ట్రిన్లో సంఘ పెద్ద అయినా, సంఘ పరిచారకుడైనా, విశ్వాస అయినా ఉండాలి. కాదని వారు వేరే పరుగు పరిగెడితే అది మీకు, సంఘానికి, మీ వ్యక్తిగత జీవితానికి అది ప్రయోజనకరమైన పరుగు కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయోజనకరమైన పరుగు కాదు. గురి లేని ప్రయాణం, గురి లేని పరుగు. అమ్మా, నేను వాక్యంగానే ప్రకటించడానికి ఇష్టపడుతున్నాను. ఎవరిని నేను దూషించట్లేదు, బాధ పెట్టట్లేదు. ఏమండి, ఒకే ఒక్క మాట చెప్తున్నాను. బిలాము తప్పుడు మార్గంలో ప్రయాణం చేసి దైవ దర్శనాన్ని కోల్పోయిన పరుగు ఉపయోగం లేదు అతనికి. గెహాజీ అడ్డమైన వెండి బంగారం, లోకానుసారమైనటువంటి డబ్బును ఆశించి దైవజనుడు, గొప్పవాడు, ప్రవక్త, ఉన్నతమైన వాడు, అభిషేకం పొందవలసిన వాడు కుష్టి రోగమునకు బానిసైపోయాడు. కారణం డబ్బును ఆశించి పరిగెట్టేశాడు. స్తోత్రం కలుగునుగాక. సరి అయిన గురి లేదు అతనికి. మూడో వ్యక్తిని చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. పరిగెత్తుకుని వచ్చి ఏం చేశాడండి ఆయన? యేసు ప్రభు దగ్గరికి ఏం చేశాడు చెప్పండి? మనకు వచ్చాడు ఇతను. యేసు ప్రభు దగ్గరికి పరిగెట్టుకొచ్చాడు ఒక యవనస్తుడు. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. వచ్చి ఏమన్నాడు తెలుసా అండి? సత్పురుషుడా. హల్లెలూయా, హల్లెలూయా. పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చెయ్యాలి?
యేసయ్య అన్నాడు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే, మరి ఎవడు సత్పురుషుడు కాదు. నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసపుచ్చొద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించు అని ఆజ్ఞలు నీకు తెలుసా? అందుకు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను అని చెప్పాడు. వెంటనే యేసయ్య అన్నాడు, ఇదంతా బాగానే ఉంది, కానీ నీలో ఒక్కటి కొదువుగా ఉంది. ఏంటి తెలుసా నీకు కొదువుగా ఉంది? నీ దగ్గరున్న ఆస్తి అంతయు అమ్మి బీదలకు పంచిపెట్టే అన్నాడు. అమ్మా, నీ దగ్గరున్న ఆస్తి అంతా అమ్మి బీదలకు పంచిపెట్టు అన్నాడు. వెంటనే బాధ అయిపోయింది అతనికి. వెంటనే ఆ మాట గాయమైపోయింది. చిన్నబుచ్చుకుని కోపపడిపోయి, నిత్య జీవమునకు వారసుడని అవ్వాలంటే ఏం చెయ్యాలి దేవుడా? నువ్వు మంచివాడవు, నువ్వు సత్పురుషుడవు, నువ్వు గొప్పవాడవు అని పొగిడి, ఒకే ఒక్కసారి నీలో ఓటు కొదుగుంది, అది అమ్మి బీదలకి అనగానే కోపం వచ్చేసి మొఖం చిన్నవిచ్చుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు పరిగెత్తుకొచ్చాడు యేసుప్రభు దగ్గరికి? ఆయనకు ఒక గురి ఉంది. ఏంటా గురి? నిత్య జీవంకి వెళ్ళాలని. కానీ అడిగాడు, ఒకడు కొదువుగా ఉంది, అది విడిచిపెట్టు అన్నాడు. మీరు నేను మనకి గురి ఉంది, కానీ విడిచిపెట్టకపోతే గురిని చేరలేము. ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతే ఎవరికి నష్టం? కోపపడి వెళ్ళిపోతే ఎవరికి నష్టం? ఆమేన్. పరలోక రాజ్యం చేరాలంటే నేను ఏం చేయాలి అని అడిగాడు. ఆయనకే జవాబిచ్చాడు. ఇంతలోనే కోపం ఎందుకు రావాలా? వస్తుంది మరి. డబ్బు సంపాదించుకున్నాడు, ఆస్తిపరుడు. ఆ ఆస్తి అంతా అమ్మి బీదలకి ఇమ్మంటే ఎవడ కోపం రాదు? ఏమండి, నన్ను ఉన్న ఆస్తి బీదలకి ఇచ్చేసినంత మాత్రాన ఇతడు బీదోడైపోడు కదా. దేవుడు మరొక ఆశీర్వాదాన్ని, మరొక ద్వారాన్ని తెరుస్తాడు. ఆమేన్. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, అర్ధంతరంగా వదిలి వెళ్ళిపోయేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నడిపించు నానావా నడి సాంద్ర మునదేవా, నవ జీవన మార్గమున నా జన్మ లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ. ఆయన ఎక్కడ నడిపిస్తాడు తెలుసా అండి? లోతైన జలములలో కూడా నడిపిస్తాడు, మరణాంధకారములో కూడా నడిపిస్తాడు, జీవములోనికి చీకటిలో కూడా నడిపిస్తాడు ఆయన, అంధకారములో కూడా నడిపిస్తాడు ఆయన, శ్రమలో కూడా నడిపిస్తాడు ఆయన, కష్టాలలో కూడా నడిపిస్తాడు ఆయన, ఇబ్బందులు కూడా వచ్చినప్పుడు నడిపిస్తాడు ఆయన. వారు కష్టకాలమున యెహోవాకు మొర్రపెట్టగా వారి మొరలు ప్రభు విన్నాడు అని ఇశ్రాయేలీయుల గురించి కీర్తనకారుడు చెబుతున్నాడు. ఈరోజు కూర్చుని ఉన్న దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన ఆస్తిని అమ్మి నువ్వు బీదలకు ఇచ్చే అన్నప్పుడు, పరలోక రాజ్యం చేరతావన్నప్పుడు, పరలోక రాజ్యం చేరడానికే కదా అడిగాడు. సద్బోధకుడా, సత్పురుషుడా, గొప్పవాడా, మంచివాడా అని పొగిడాడు.
కొదువుగా ఉందని చెప్పిన తర్వాత కోపగించుకున్నాడు. మనం కూడా కొన్నిసార్లు అంతే, అన్నీ బాగానే ఉంటాయి. పాస్ గారు కూడా వెళ్తారు, పాస్ గారు కూడా వెళ్ళి మంచిగా సాయం చేస్తారు. డ్రైవింగ్ వస్తే డ్రైవింగ్, ఏమండి బండి నడపగలదు బండి, కారు నడపగలదు కారు, ఏమండి బ్యాగులు మోయితే బ్యాగులు, మైకులు మోయాల్సి వస్తే మైకులు, కుర్చీలు, ఇలాగ అన్నీ చేస్తారు. కానీ ఒకటి కొదువుగా ఉంది, అది నువ్వు తీసేసుకుంటే మాత్రం గాయం, హృదయాల్లో గాయం. అక్కడ అతనికైతే డబ్బే, మనకెన్నో, మనకు డబ్బు అనే నేను అంటలేదు, మనకెన్నో మనం కలిగి ఉన్న వాటిని ఎదుటి వారికి ఇచ్చేయంటే చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతున్నాం. మన పరుగులు ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఉదయ కాలం నీ పరుగు ఎలా ఉంది? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మన పరుగు ఎలా ఉంది? 4వ మాట, 2 తిమోతి పత్రిక 4:10. 2 తిమోతి పత్రిక 4:10 చదవండి. 4:10 కొత్త నిబంధన 196 పేజీ. దేమ లోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. దేమ యహలోకమును స్నేహించి. 4వ వ్యక్తి కూడా నేను మీ ముందు ఉంచుతున్నాను. ఈయన పేరు దేమ. చెప్పండి అందరూ, దేమ. దేమ కూడా పరిగెడుతూనే ఉన్నాడు ప్రభు కోసం. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? లోక స్నేహం కావాలని కోరుకుని లోక స్నేహం కొరకు విడిచిపెట్టేశాడు ప్రభువుని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈయన కోసం చెప్తున్నాను వినండి. అపోస్తులుడైన పౌలు ఏమంటున్నారంటే, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, దాచబడింది. నాకే కాదు, నాలాగా ఎందరైతే ఆయన ఆరాధిస్తున్నారో వారందరికీ నీతి కిరీటం ఉంచబడింది, దాచబడింది అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అపోస్తుల పేర్లలో ఇతను చేర్చబడాలి. అపోస్తులు అంటే వాడు ఇతను శిష్యత్వంలో ఉండవలసిన వాడు, కిరీటాన్ని పొందవలసిన వాడు, ఒక అపోస్తుల గుంపులో ఉండవలసిన వాడు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోకంలోకి వెళ్ళిపోయాడు, లోక స్నేహంలోకి వెళ్ళిపోయాడు. కొంతమంది అంతే, పరిగెడతారు కానీ అర్థం లేని పరిగెడతారు, లోక స్నేహం వైపు తిరుగుతారు. తాగుదాం రారా అంటే వెళ్ళిపోతారు, తిరుగుదాం దారా అంటే వెళ్ళిపోతారు, సిగరెట్ కాల్చుదాం దా అంటే తాగుతారు, ఏమన్నా అలా వెళ్ళొద్దాం ఇలా వెళ్ళొద్దాం అంటే వెళ్ళిపోతారు. లోక స్నేహము దేవునితో వైరము అని బైబిల్ చెప్తాం. చెప్పండి, లోక స్నేహము దేవునితో వైరం, గొడవ పడదు. కాబట్టి మన పరుగు దేమాలాగా ఉండకూడదు, లోక స్నేహం వైపు వెళ్ళిపోకూడదు. లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ నా మాటలు ఎన్నడూ గతించవని చెప్పాడు దేవుడు. కాబట్టి మనం చేయవలసిందల్లా ఏంటంటే, లోకములో ఉన్నది లోకములో ఉన్నదానిని మనం ప్రేమించి ఆ స్నేహం కలిగి మనం లోకం కొరకు పరిగెడితే పరలోక రాజ్యం వెళ్ళలేం. 4 వ్యక్తులు మీ ముందు ఉంచాను నేను. ఒక ఆయన బిలాము, లోక సంపద కోసం పరిగెట్టుకుని వెళ్ళి దర్శనాన్ని కోల్పోయాడు. గేహాజీ, లోకంలో ఉన్న వెండి బంగారాల కోసం పరిగెత్తి దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. యవనస్తుడు, లోకంలో ఉన్న డబ్బును ఆశించి పరలోక రాజ్యం చేరలేకపోయాడు. దేమ, దేవుని కొరకు నిలబడాల్సింది లోకం కోసం నిలబడి లోకం కోసం స్నేహం చేసి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ పరుగులో ఏదైనా ప్రయోజనకరమైన పరుగులు ఉన్నాయా? వీళ్ళ 4 పరిగెట్టారు, వేరు విధాలుగా పరిగెట్టారు. ఆశీర్వాదం కొరకు కాదు, డబ్బు కోసం ఒకడు, వెండి కోసం ఒకడు,
లోకం కోసం ఒకడు. ఈ పరుగులు ఏవి వాళ్ళకు ప్రయోజనాన్ని తీసుకురాలేదు. ఆ పరుగు నువ్వు కలిగి ఉంటే గనక ఇప్పుడే ప్రభువుతో ఒడంబడిక చేయాలి. ప్రభువా, నేను ఇలాంటి పరుగునే పరిగెట్టడానికి ఇష్టపడట్లేదు అని నువ్వు నిబంధన చేసి ప్రభువుతో ఈ స్థలాన్ని విడిచిపెట్టు దేవుని బిడ్డ. రెండవ మాట, గురి కలిగి ఎవరు పరిగెట్టారు? ఇది మాత్రం మీరు వినాలి. గురి కలిగి ఎవరు పరిగెట్టారో తెలుసా? అపోస్తుడైన పౌలు. చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24-25 వచనాలు ఏమంటున్నాడు తెలుసా? పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలీదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములు యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటం పొందడానికి, మనమైతే అక్షయమగు కిరీటం పొందడానికి మితముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పౌలు గారు గురంతా ఏంటో తెలుసా? ప్రభువును కలుసుకోవాలని, ప్రభువుతో ఉండాలని, ప్రభు దగ్గరికి వెళ్ళాలని, ప్రభువులో ఉండాలని, ప్రభు సింహాసనం ఎదుట ఉండాలని ఆయన గురంతదే. పౌలు లాంటి గురి నీకు కావాలి. అపోస్తుడైన పౌలు చెబుతున్నాడు, మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. సమయంలో మనందరికీ కూడా ఒకటే మాట బైబిల్ చెప్తున్న మాట, పందెంలో పరిగెట్టేవారు ఓపికతో పరిగెట్టాలి, అలాగే గురితో పరిగెట్టాలి. గురి లేనివాడు మధ్యలో ఆగిపోతాడు. గురి లేనివాడు సతికిలు పడిపోతాడు. గురి లేని వ్యక్తి ఏమండి నేను పరిగెట్టలేనని కూర్చుంటాడు. గురి లేని వ్యక్తి ఇక నా జీవితం ఇంతే అని సర్దేసుకుంటాడు. గురి కలిగిన వ్యక్తి కష్టమో నష్టమో, భారమో వేదనో దుఃఖమో, పడ్డాడో లేచాడో మొత్తం మీద గురిని చేరుకుంటాడు. ఈరోజు ఇక్కడ మీకు దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనందరితో ప్రభు చెప్తున్నాడు, మీరు లేవండి, పడండి, లేవండి, పడవండి. ఎలాగూ పడి లేచినా గురి కొరకు మాత్రమే ఆ ప్రయాణమై ఉండాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎగ్జామ్ రాసేవాడు ఒక గొప్ప ఉద్యోగం సాధించాలని ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. గురి లేకుండా ఎగ్జామ్ రాసి వస్తే ఉపయోగం ఏముంది? వస్తే వచ్చింది, లేకపోతే లేదని ఉపయోగం ఏముంది? పరిగెత్తేవాడు వస్తే వచ్చింది, లేకపోతే లేదంటే ఉపయోగం ఏముంది? నాకు రావాలి అని పరిగెట్టాలి, నాకు ఉద్యోగం రావాలి అని ఎగ్జామ్ రాయాలి, నేను ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అని ఆరోగ్యం ఉన్నంత వరకు కష్టపడాలి, నేను ఉన్నతంగా ఆశీర్వదింపబడాలి అనుకున్నటువంటి గురి కలిగిన వ్యక్తులు నిలబడాలి, పడిపోకూడదు, పని చేయాలి, సోమరిపోతులు అవ్వకూడదు. అప్పుడు గమ్యాన్ని చేరాలి. మనం ఒకే రోజు అంబానీ అయిపోలేం, ఒకే రోజు కోటేశ్వర్లు అయిపోలేం. నెమ్మదిగా అవుతాం. దేవుడు ఈ రోజున్న స్థాయి రేపు వేరే, ఆ తర్వాత వేరే. దేవుడు దినదిన అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. ఒకప్పుడు పాకలో ఉండేవాళ్ళం, ఒకప్పుడు అన్నం లేకుండా ఉండేవాళ్ళం, ఒకప్పుడు వస్త్రాలు లేకుండా ఉండేవాళ్ళం, ఒకప్పుడు ఇంకా పూర్వ దినాల్లో తడపలు కట్టుకునేవారు షర్ట్స్కి. కానీ ఇప్పుడు బటన్ ఊడిపోతే బటన్ కుట్టుకునే విధంగా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు రోజు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను, నీ గురేంటి? క్రీస్తు కోసమేనా? నిత్య జీవం కోసమేనా? జీవ కిరీటం కోసమేనా? వాడబారని కిరీటం కోసమేనా? పరిగెట్టండి, పర్వాలేదు, ఓపిక తెచ్చుకుని పరిగెట్టండి, సతికిలు పడవద్దు. గాయమైందని కూర్చోకండి, గాయాన్ని నువ్వే కట్టేసుకుని పరిగెట్టాయి. హల్లెలూయా. పడిపోయాం, మోకాలు చిట్లిపోని అనుకోవద్దు, ఏదో క్లాత్ కట్టుకుని పరిగెట్టాయి. అయ్యో నేను లేవలేకపోతున్నాను, లేవడానికి ట్రై చేయి. నీ గురి యేసయ్య ఉండాలి, నీ గురి నిత్య జీవం అయి ఉండాలి, నీ గురి ఆయన దగ్గరికి చేరాలి అని ఉండాలి. రెండవ గురి, రెండవ మాట ఏంటో తెలుసా? అదే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 2 తిమోతి పత్రిక
4 అధ్యాయం 7 వచనం అక్కడ ఏమంటాడు తెలుసా? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈయన పరుగు కూడా చాలా బాగుంది. ఎందుకు పరిగెడుతున్నాడు తెలుసా? నీతి కిరీటం కొరకు పరిగెడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను మంచి పోరాటము పోరాడి తిని. చనిపోయినప్పుడు చెప్తాం, ఫ్లెక్స్లో వేస్తారు ఏమని? మంచి పోరాటము పోరాడారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు, నీతిమంతులైనటువంటి వారిగా ఉన్నారు అని చెప్తారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఫ్లెక్సీ వేసేవాడు ఉన్నాడు, ఏం చేస్తారు. కానీ ఇప్పుడు చెప్తున్నాను వినండి, ఖచ్చితంగా ఫ్లెక్సీ ఉంది, రాసేవాడు ఉన్నాడు, ప్రింటింగ్ మిషన్లు ఉన్నాయి, ఏం చేయొచ్చని కాదు, మనస్ఫూర్తిగా కుటుంబము సంఘము చెప్పగలగాల, దేవుడు చెప్పగలగాల. జీవించినంత కాలము యవనస్తుల్లాగా ముఖం చిన్నబుచ్చుకొని కోపొచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు కాదల్లో నీతిగా బ్రతికారు, యథార్థంగా బ్రతికారు, కష్టమైన లేచి బ్రతికారు, దుఃఖమైన సంతోషించి బ్రతికారు, పరుగు పెట్టారు, దేవుని కోసం నిలబడ్డారు, పరుగు తొదముట్టించారు. గొప్పవారు వెళ్ళని చెప్పగలిగే సాక్ష్యము దేవుడు నీ నుండి కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 16:8 దావీదు అంటాడు, నా గురి నీవే. చూడండి, కీర్తనల గ్రంథం 16వ కీర్తన 8వ 3వ మాట, ఇందులో 3వ మాట, 16వ కీర్తన 8వ ఏమన్నాడు తెలుసా? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఎవరు గురై ఉన్నాడట? దేవుడు. చెప్పాలి, ఎవరు గురై ఉన్నారు? దేవుడు. నా గురి నీవై ఉన్నావు కాబట్టి నేను కదల్చబడను. ఈరోజు మీ గురి ఎవరు? దావీదు అన్నాడు, నా గురి ఆయనే, నా టార్గెట్ ఆయనే, నా లక్ష్యం ఆయనే, నేను చేరేది ఆయన దగ్గరికే, నేను వెళ్ళేది ఆయన దగ్గరికే. తెలుసా దావీదు ఏమన్నాడు తెలుసా? నా దేవుని యందు నేను గురి నిలిపాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. ఆయన నీ కుడి పార్శ్వమందు ఉంటే నువ్వు కదలవు. తుఫాన్ వస్తుంది, కదలవు. సునామీ వస్తుంది, కదలవు. అదే కదా చెప్పాడు, బండ మీద కట్టుకున్న ఇల్లు ఎవరు పోలి? బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. మరి ఇసుక మీద కట్టినోడు బుద్ధిహీనుని పోలి. ఎందుకు? వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, ఇంటి మీద కొట్టాయి, ఆ ఇల్లు పడిపోయింది అన్నాడు. అంటే బుద్ధిహీనుడు కట్టుకున్న ఇల్లు ఇసుక మీద కట్టుకున్నాడు కాబట్టి పడిపోయాడు, పడిపోయింది. అదే బుద్ధిమంతుడు కట్టుకున్నాడు, బండ మీద కట్టుకున్నాడు, మంచిగా కట్టుకున్నాడు, స్ట్రాంగ్గా కట్టుకున్నాడు, గురితో కట్టుకున్నాడు, పడకూడదని కట్టుకున్నాడు కాబట్టి పడలేదు. వర్షం వచ్చింది, వరదలు వచ్చాయి, అన్నీ వచ్చాయి, కానీ ఏమీ అవ్వలేదు. అందుకే దావీదు అంటున్నాడు, నా కుడి పార్శ్వమందు నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. నాకు గురి ఎవరు అంటే నా దేవుడు. ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను, మన సమయం కూడా అయ్యింది. చూడండి, లూకా శుభవార్త 19వ అధ్యాయంలో జక్కయ్య గారు కనబడతారు మనకి. ఎవరు చెప్పాలి? మీరు అందరు గట్టిగా చెప్పండి. జక్కయ్య. జక్కయ్య గారు అండి పరిగెత్తుకుని వచ్చి మేడి చెట్టు ఎక్కాడు. ఆమేన్. మేడి చెట్టు ఎక్కితే అసలు ఎందుకు పరిగెట్టుకొచ్చాడు అతను? అతని గురి ఏంటి? యేసు ప్రభుని చూడాలి. ఎందుకు యేసు ప్రభుని చూడాలనుకున్నాడు అతను? అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, చనిపోయిన వాళ్ళు బతుకుతున్నారు, దెయ్యం పట్టిన వాళ్ళు విడుదలవుతున్నారు, ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు. ఇలాంటి వారు నేను చూడాలి అని యేసు ఎవరో చూడాలనుకునే వచ్చాడు. ఆయన గురంతా యేసును చూడాలనే. మీరు వినండి, యేసును చూడాలని గురి పెట్టుకుని వచ్చిన జక్కయ్యను యేసయ్యే చూశాడు. గురి పెట్టుకుని వచ్చాడు కాబట్టి యేసయ్యే చూశాడు. ఇంకొకటి,
ఆయన ఒక గురితో వచ్చాడు కాబట్టి ఆయన ఇంటికి రక్షణ వచ్చింది. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహిమ పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. గురి లేకపోతే రక్షణ రాదు. గురి లేకపోతే అతను పాపంలోనే బ్రతికేవాడు. గురి లేకపోతే లోకంలోనే బ్రతికేవాడు. గురి లేకపోతే యేసయ్య దగ్గరకు వచ్చేవాడు కాదు. గురి లేకపోతే యేసయ్యను చూడాలనుకునేవాడే కాదు. కానీ అతను యేసయ్యను చూడాలనే గురితో వచ్చాడు గనుక యేసయ్య అతను చూచి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. లాస్ట్లో ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతనికి కూడా రక్షణ వచ్చింది అన్నాడు. గురుంటే రక్షణ వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గురుంటే ఆయన కుడి పార్శ్వమందు కూర్చుంటాడు. గురుంటే విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడని యేసయ్య నిన్ను నడిపించుకుంటూ వెళ్తాడు. విశ్వాసం ఉంటే దేవుడు మరిన్ని అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మీకు చేస్తాడు. గురి లేకపోతే నాశనమే, పతనమే, దూరమైన పరిస్థితులే, నష్టమే. నీ గురి కావాలి. నా తండ్రి నా కుడిపార్శ్వమందు కూర్చున్నాడు కాబట్టి నేను కదల్చబడను. నీ క్రైస్తవ ప్రయాణం ఎక్కడికి ప్రారంభించావు? మన పాట పాడుతాం, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట. ఏ చోట ఆగదు. ఎందుకంటే తుఫానులైనా గాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు. మనము పెట్టుకున్న గురి కరెక్ట్గా ఉంటే ఆమేన్. ఖచ్చితంగా తుఫాను వచ్చినా ఆగదు, పెనుగాలు వచ్చినా ఆపదు, భూకంపం వచ్చినా కూడా ఆగదు. ఎందుకంటే మన గురి యేసయ్య కాబట్టి యేసయ్య దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఆ గురి మనల్ని నడిపించుకుంటూ వెళ్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత రోగం వచ్చినా, ఆఖరికి మరణ అవస్థలోకి వెళ్ళిపోయినా నీకంటూ ఒక గురి ఉంది కాబట్టి ఆ గురి కొరకు నా దేవుడు నిలవబెట్టి గురి వద్దకు నిన్ను నడిపిస్తాడు. ఆయన విశ్వాసమునకు కర్త. హల్లెలూయా. అలాంటి నిశ్చయత కలిగిన వారిగా దేవుని సన్నిధిలో మీరు ముందుకు కొనసాగండి. దేవుడి మాటలు దీవించును గాక. పరుగెడుచుంటిని క్రీస్తుని పిలుపుతో బహుమానము పొందురీతిని అలయక వెనుతిరుగక గురి యొద్దకే పరుగెడుచుంటిని క్రీస్తుని పిలుపుతో బహుమానము పొందురీతిని అలయక వెనుతిరుగక యేసులో కొనసాగెదన్, యేసులో కొనసాగెదన్, యేసులో కొనసాగెదన్, యేసులో కొనసాగెదన్. కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదన్, కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదన్. గురి యొద్దకే పరుగెడుచుంటిని క్రీస్తుని పిలుపుతో బహుమానము